ఆడవాళ్ళలో యూరిన్కి సంబంధించి ఎటువంటి సమస్యలు రావచ్చు అని. సో 4 ప్రధాన సమస్యలు రావచ్చండి. ఒకటి ఏంటి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్, అంటే మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడము. ఇంకోటి రాళ్ళు, యూరినరీ ట్రాక్ట్ అంటే కిడ్నీ మూత్రపిండాల్లో కానీ, మూత్రపిండాల నుంచి వచ్చే పైపు యూరేటర్లో కానీ, మూత్ర సంచిలో కానీ రాళ్ళు ఫామ్ అవ్వచ్చు. సో స్టోన్స్ ఇన్ ద యూరినరీ ట్రాక్ట్ అంటారు. అది కాకుండా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటారు. అంటే ఏంటంటే ఎస్పెషలీ 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో యూరిన్ ఊరికూరికేనే రావడం, యూరిన్ ఆపుకోలేకపోవడం, అర్జెంటుగా యూరిన్ రావడం లాంటి సమస్యలు. ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటారు. అంటే యూరిన్ తెలియకుండా బట్టలలో వెళ్ళిపోవడము, బట్టలు తడిసిపోవడము, తుమ్మినా దగ్గిన యూరిన్ లీక్ అవ్వడము. ఇవి ప్రధానంగా ఆడవాళ్ళలో వచ్చే సమస్యలు. ఇది కాకుండా కొన్నిసార్లు మూత్రం సన్నగా రావడము, మూత్రం వెళ్ళడానికి ఎక్కువ ముక్కాల్సిన అవసరం పడడము, క్యాన్సర్స్ ఇన్ ద యూరినరీ ట్రాక్ట్ అంటారు. అంటే మూత్ర సంచిలో క్యాన్సర్ రావడం, లేకపోతే యూరిన్లో బ్లడ్ పడడం లాంటివి కూడా రావచ్చు. కానీ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 4 సమస్యలే. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీలో కానీ యూరినరీ ట్రాక్ట్లో ఎక్కడైనా రాళ్ళు రావడం కానీ, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే అర్జెంటుగా యూరిన్ రావడం కానీ, ఎక్కువసార్లు యూరిన్ రావడము, లేకపోతే ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటే తెలియకుండా యూరిన్ లీక్ అవ్వడం.